ఏడాది ప్రపంచమంతా ఆనందంలో మునిగి తేలితే ద్వీపదేశం జపాన్ మాత్రం భూకంపాలతో వణికిపోయింది. జపాన్లో భారీ భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. చాలా భూమి కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి జపాన్ ట్రిప్ లో ఉన్నారు. ఇది ఆయన అభిమానులను మరింత టెన్షన్ పెడుతోంది. తారక్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా చూసుకుంటాడు. ఏ మాత్రం ఖాళీ దొరికినా చాలు ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే చేశారు. దేవరా షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భార్య ప్రణతి, కుమారులు అభయ్, భార్గవులతో కలిసి జపాన్ కు వెకేషన్ కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. అయితే జపాన్లో పరిస్థితి భయానకంగా ఉంది. వరుస భూకంపాలు స్థానికులను ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేస్తున్నాయి. జపాన్ నార్త్ సెంట్రల్లో మొదలైన ప్రకంపనలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. భూకంపం ప్రభావంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక సునామీ కూడా ముంచుకొచ్చే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్న వేళ ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడిపోతున్నారు. భూకంప తీవ్రత 7.5గా నమోదు కావడంతో గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు జపాన్ జనాలు. గతంలోనూ సునామీలు విరుచుకుపడినప్పుడు 7.5 తీవ్రతలోనే భూకంపాలు వచ్చాయి. దీంతో జపాన్ వణికిపోతుంది. అలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఉన్నారన్న ఆలోచనే ఆయన అభిమానులను వెంటాడుతోంది. భూకంపంతో పాటు సునామీ వస్తే టోక్యో నగరంలోకి భారీగా నీరు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ విహారయాత్రలో ఉన్నారు. దీంతో అభిమానుల్లో టెన్షన్ మరింత రెట్టింపైంది. ఆయన క్షేమంగా కుటుంబంతో కలిసి ఇండియాకు రావాలని అభిమానులు వేడుకుంటున్నారు. నీకాటా, టొయామా, యమగటా, ఫుకుమా, హ్యోగో ప్రిఫెక్చర్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు ఇవ్వడంతో పాటు తీర ప్రాంత జనాలను అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అల్లు 5 మీటర్ల కంటే ఎత్తులో ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయని, జనాలందరూ సముద్రం నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది. ఇక అటు టోక్యోలోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ కాంటాక్ట్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలతో ఒక ప్రకటన విడుదల చేసింది. భూకంపం, సునామీకి సంబంధించిన సమాచారం కోసం ఎవరైనా కాంటాక్ట్ అవ్వొచ్చని తెలిపింది.